లోక్సభ అభ్యర్థుల లిస్టును కాసేపట్లో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్న కేసీఆర్ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది. టికెట్ వస్తుందా లేదా అన్న టెన్షన్ కొందరు సిట్టింగ్లతో పాటు ఆశావహుల్లో కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాల్లో 2-3 చోట్ల మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరును తప్ప ఇంకెవరిని అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ పున్నమి రోజు కావడంతో ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై మరిన్ని వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివ, లిస్టులో ఎవరెవరి పేర్లుండే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? 12 తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత ఏ క్షణమైన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు. రాత్రి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కొద్దిగా క్లారిటీ వచ్చింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థులు అనే అంశం మీద ఇంకా టెన్షన్ కొనసాగుతుంది. ఒకవైపు పలానా వాళ్ళు ఉండొచ్చు అని గెస్టులు కానీ తర్వాత పలానా ఉండొచ్చు అని చర్చ జరుగుతున్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ చేతిలో ఉన్న జాబితాలో ఎవరి పేరు ఉంది, ఆ జాబితాలో ఉన్న వాళ్ళు ఎవరు అన్న ఆసక్తి మాత్రం నెలకొంది. అధికారికంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ కరీంనగర్కు సంబంధించిన అభ్యర్థి మాత్రమే ప్రకటించారు. వినోద్ కుమార్ను ఆ రోజు జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇంకా మిగతా 15 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 15 మందిలో ఎవరు ఉండొచ్చు, దానిలో సిట్టింగులు ఎంతమందికి అవకాశం ఉండొచ్చు, సిట్టింగులకు ఎంతమందికి అవకాశం రాదు, ఇంకా కొత్త వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి ఆసక్తికరమైన అనేక రకమైన చర్చలు అనేక రకమైన అంశాలు ఉన్నాయి. ఈ అధికారికంగా ప్రకటించిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పున్నమి 1, 10:30 తర్వాత మంచి సమయం ఉందని ప్రగతి భవన్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. 10:30 తర్వాత అంటే ఆల్రెడీ దాటిపోయింది కాబట్టి ఇప్పటికే అభ్యర్థులకు ఫోన్లు వెళ్ళొచ్చు. బహుశా కొంతమందికి ఇప్పటికే ఫోన్లు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళు అందుబాటులో ఉన్నారు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు 12 గంటల తర్వాత ప్రగతి భవన్కి వచ్చి సొంతంగా బీఫామ్లు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి బీఫామ్లు ఇచ్చిన తర్వాతనే మీడియాకు అధికారికంగా బయటికి చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కూడా చాలామంది అందుబాటులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ అభ్యర్థితో పాటు వచ్చి ప్రగతి భవన్కి వచ్చి అందరూ కలిసికట్టుగా బీఫామ్లు తీసుకొని వెళ్ళాలని సూచించారు. ఇక ఎంపీ అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కాల్ వస్తే ప్రగతి భవన్కి వచ్చి తీసుకుంటారు. ఒకవేళ ఎంపీ అభ్యర్థులు కనుక లేకపోతే ఎమ్మెల్యేలే బీఫామ్లు తీసుకొని వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇక్కడ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వగానే ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పటాకులు పేల్చి టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా అభ్యర్థుల విషయానికి వస్తే కరీంనగర్ 1 వినోద్ కుమార్ అది అఫీషియల్గా ప్రకటించారు కాబట్టి సిట్టింగుల్లో ఒక 6 నుంచి 7 మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సీట్లు టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 3 మాత్రమే అనుమానంగా కనిపిస్తుంది. ఒకటి మహబూబాబాద్, ఒకటి అనుమానంగా కనిపిస్తుంది. మహబూబ్ నగర్ ఈ 2 అయితే అసలు టికెట్ దక్కే అవకాశమే లేదని చెప్తున్నారు. రాత్రి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సర్వే రిపోర్ట్లో కూడా మామ్నార్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి, తర్వాత మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ ఇద్దరి పైన ప్రజల్లో సరైన అభిప్రాయం లేదు, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని కూడా ఆ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పినది తెలుస్తుంది. అంటే ఇద్దరికి బహుశా ఆ ఎంపీ టికెట్లు దక్కవు అని ఆయన సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ 2 నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళకు అవకాశం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ మామ్నార్ నుంచి చూస్తే మన్నే శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తుంది. బహుశా ఫైనల్ వరకు ఆ పేరు ఉంటుందా, కేసీఆర్ జాబితాలో ఆయన పేరు ఉందా, ఇంకా వేరే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అంశం పైన అయితే ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కొత్త వాళ్ళు వస్తున్నారు మామ్నార్ లోక్సభ నియోజకవర్గానికి అని మాత్రం రాత్రి సమావేశం ద్వారా క్లారిటీ వచ్చింది. ఇంకా మహబూబాబాద్లో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే తర్వాత రెడ్డి నాయక్ కూతురు కవిత, మాలోత్ కవితకు అవకాశం ఉండొచ్చని చెప్తున్నారు. ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బహుశా కేసీఆర్ చేతిలో ఉన్న జాబితాలో కూడా ఆమె పేరు ఉండొచ్చని మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సీతారాం నాయక్ పైన ప్రజల అభిప్రాయం బాగాలేదు, సర్వే రిపోర్ట్లో తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుందని కూడా ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. ఇంకా మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తే ఆదిలాబాద్లో నగేష్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. నగేష్కే ఈసారి మళ్ళీ టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రాత్రి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించిన సమావేశం కూడా జరిగింది. కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది ఆదిలాబాద్ ఎంపీని కూడా చెప్పారు. మరోవైపు పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లిలో మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారు జి వివేక్ టికెట్ ఫైనల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. రాత్రి కూడా ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సమాచారం కూడా ఇచ్చారు. ఈరోజు స్వయంగా వివేక్ ప్రగతి భవన్కి వచ్చి ఆయన బీఫామ్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు నాగర్ కర్నూల్లో ఇప్పటికే పి రాములకు కన్ఫర్మ్ చేసినట్లుగా
చెప్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. పీరాముల కోసం ఇప్పటికే ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే పీరాములను అభ్యర్థిగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గంలో బహుశా పీరాములే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ 3 నియోజకవర్గాలకు కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మెయిన్గా చేవెళ్ళ నియోజకవర్గానికి వస్తే అక్కడ రంజిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్కు వెళ్ళారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే రంగంలో ఉన్నారు కాబట్టి రంజిత్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే 2 పేర్లు తెర మీద ఉన్నాయి. 2 పేర్లో ఒకటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని శ్రీనివాస్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు. ఇంకొకరు దండే విఠల్ లాస్ట్ 2 టైమ్స్ పోటీ చేశారు. సికింద్రాబాదు ఎమ్మెల్యే టికెట్ పైన పోటీ చేశారు. ఆయన కూడా పోటీలో ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. అది జాబితా అధికారికంగా బయటకు వస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ఇంకో మరొక మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరిలో కూడా నవీన్ రావు పేరు ముందు డిసైడ్ చేశారు. అందరికన్నా ముందు నవీన్ రావు 2-3 సమావేశాలు కార్యకర్తల సమావేశాలు కూడా హాజరయ్యారు. కానీ అక్కడ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత మళ్ళీ ఒకసారి రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థి రావచ్చన్న చర్చ జరిగింది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. మర్రి రాజశేఖర రెడ్డి లేదంటే నవీన్ రావు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఇంకా నల్గొండ విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది సూర్య. నల్గొండలో సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన మొన్నటి వరకు పోటీ చేసేందుకు ఆసక్తి లేదని చెప్పారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి తాను పోటీ చేస్తానని ఆసక్తి చూపారు. పార్టీ హైకమాండ్ కూడా ఇదే విషయం చెప్పారు. హైకమాండ్ పరిశీలనలో గుత్తా సుఖేందర్ రెడ్డి రెడీ అయితే ఆయనకే ఇవ్వాలనే చర్చ కూడా జరిగింది. బహుశా గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపిన తర్వాత ఆయన పేరు ఫైనల్ కావచ్చని చెప్తున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. 3వ పేరు కూడా ఈ నల్గొండ లోక్సభ ఎన్నికల్లో లోక్సభ సీట్ నుంచి 3వ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన వేమిరెడ్డి నరసింహారెడ్డి. ఆయన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన డైరెక్టరు. తర్వాత రెడ్డి జనసంఘ్ నేత వేమిరెడ్డి నరసింహారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ ముగ్గురులో ఎవరికి అవకాశం రావచ్చు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకా వరంగల్కి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ దయాకర్కే ఈసారి అవకాశం ఉంది. ఇప్పటికే దయాకర్కు సంకేతాలు ఇచ్చారు. ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇచ్చారు. ఆయనకే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ నుంచి కవితకు అవకాశం ఉంది. కవిత ఇప్పటికే కేసీఆర్ సభ కూడా జరిగింది. నిజామాబాద్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభ జరిగింది. అంతకుముందు కేటీఆర్ సన్నాహక సభ నిర్వహించారు. నిజామాబాద్ నుంచి మళ్ళీ ఎంపీ కవితకే ఈసారి అవకాశం దక్కే అవకాశం ఉంది. మొత్తంగా కూడా సిట్టింగుల్లో ఒకరిద్దరు మాత్రమే అనుమానాలు ఉన్నాయి. ఇక బీబీ పాటిల్ జైరాబాద్ సిట్టింగ్ ఎంపీ, ఆయనకు మళ్ళీ ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకు బీబీ పాటిల్కి అవకాశం లేదు. అక్కడ ఇంకా వేరే వాళ్ళ పేర్లు కర్ణె ప్రభాకర్ పేరు కానీ ఆయనతో పాటు ఇంకా కొంతమంది లింగాయత్తు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేర్లు కూడా వినిపించాయి. కానీ బీబీ పాటిల్కే టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కేసీఆర్ అధికారిగా ప్రకటించిన తర్వాతనే ఆ విషయం బయటకు తెలిసే అవకాశం ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు అయితే బీబీ పాటిల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్కు ఒక వినతిపత్రం కూడా ఇచ్చారు. బహుశా ఆ ఎమ్మెల్యేల అభిప్రాయం తర్వాత ఏమైనా మారిందా అన్న చర్చ అయితే జరిగింది. ఇప్పటివరకైతే బీబీ పాటిల్ పేరే ప్రముఖంగా మనకు వినిపిస్తుంది. మొత్తం 16 సీట్లే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. 16 సీట్ల గెలుపు టార్గెట్గా పెట్టుకుంది. హైదరాబాద్ పూర్తిగా ఎంఐఎంకు వదిలేసింది మిత్ర పార్టీ. కాబట్టి 16 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఇంకా చూస్తున్నాము సూర్య, మనం ప్రతిభవన్ దగ్గర ఉన్నాము. ఇప్పటికైతే గేటు మూసుకొని ఉంది. లోపలికి ఎవరు వెళ్ళలేదు. 12 గంటల తర్వాతనే లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. 12 గంటల వరకు హోలీ సంబరాలు, హోలీ ఫీవర్ ఉంటుంది కాబట్టి ఆ 12 గంటల తర్వాత ఎమ్మెల్యేలైనా అభ్యర్థులైనా కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ లోపలే ఉన్నారు. కేటీఆర్ కొద్దిసేపటి క్రితం బయటికి వెళ్ళారు. ఆయన కూడా మరికొద్దిసేపట్లోనే ప్రగతి భవన్కి రాబోతున్నారు. మొత్తంగా కూడా ఈరోజు సాయంత్రం లోపు మొత్తం కోలాహల వాతావరణం నెలకొంది టీఆర్ఎస్ పార్టీలో. ఎవరెవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారు, ఎవరు ఎంపీలు కాబోతున్నారన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. అందరూ ఆశాభావులందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రగతి భవన్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడు ప్రగతి భవన్ వెళ్ళాలా అని అందరూ ఫోన్లు టెన్షన్గా రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఈరోజు పనులన్నీ కూడా అభ్యర్థులందరూ కూడా ఆశాభావులందరూ కూడా వాయిదా వేసుకున్నారు. ఎప్పుడు ఏ కాల్ వచ్చినా వెంటనే అటెంప్ట్ చేస్తున్నారు. కాల్ వస్తే ఎమ్మడే ఫోన్ లిఫ్ట్ చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రగతి భవన్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా కూడా మరికొద్దిసేపట్లోనే ఈ ఆసక్తికరమైన టీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు బయటికి రాబోతుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ శివ.